ఈ స్ట్రైట్ పొజిషన్కి వచ్చిన తర్వాత స్ట్రైట్ చేయకపోతే కొంచెం లేట్ చేసినా ఇక్కడికి వచ్చేస్తుంది. కరెక్ట్గా ఆ లైన్లో నుంచి కరెక్ట్ స్ట్రైట్ వచ్చింది చూడండి. కంపల్సరీగా మీరు కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకోండి, మర్చిపోకండి. బజర్ రావడం అనేది మనకి చాలా సేఫ్టీ పాయింట్. అది ఇందాక అన్ని కుక్కలేమో మామూలుగా ఉన్నాయి, ఎలా అయినా వెళ్ళిపోతాయి. గుర్తుంచుకోండి, కుక్క మన కార్ని చూసింది అంటే దగ్గరికి రావడం అది ఎలా అయినా తప్పించుకుంటుంది. నేను నా నోట్లోంచి ఏం వర్డ్ వచ్చింది చెప్పండి? దాని తర్వాత స్టాప్ అన్నారా? స్టాప్ అంటే క్లచ్ అండ్ బ్రేక్ రెండు యూజ్ చేయాలి. స్ట్రైట్ చేసుకోండి. నేను ఒక పాయింట్ చెప్పాను, మీరు నోటీస్ చేసినట్లేరు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, మీరు నోటీస్ చేసినా కానీ ఇంకోసారి చెప్తాను. మనం స్ట్రీట్ కటింగ్స్ చేసేటప్పుడు, సందులోకి తిరిగేటప్పుడు ఫ్రెండ్స్, ఈరోజు డే 5లో మనం ఫ్రంట్ బ్యాక్ జడ్జిమెంట్ గురించి చూసాం కదా. అలానే లెఫ్ట్ కటింగ్, రైట్ కటింగ్, స్ట్రీట్ కటింగ్స్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే, నిన్న మనం డివైడర్ దగ్గర యూటర్న్ చేసాం. ఎప్పుడు డివైడర్ ఎండ్ పాయింట్ ఏం మ్యాచ్ అవ్వాలి? డివైడర్ ఎండ్ పాయింట్ అంటే షోల్డర్ మ్యాచ్ అవ్వాలి. కానీ స్ట్రీట్ కటింగ్స్ చేసేటప్పుడు షోల్డర్ మ్యాచ్ దాకా వెళ్తే చాలా స్ట్రీట్స్ నేరోగా ఉంటాయి. నేను చెప్పేది పెద్ద పెద్ద స్ట్రీట్స్ కాదు, అపార్ట్మెంట్స్ మధ్యలో ఉండే స్ట్రీట్స్ కాదు. ఏవైతే లోకల్ ఏరియా బాగా సన్న సన్న సందులు అంటారు చూసారా, మన ఇళ్ల మధ్యలో ఉంటాయి చూసారా, అలాంటి స్ట్రీట్స్ వచ్చినప్పుడు కానివ్వండి, నార్మల్ స్ట్రీట్స్ కానివ్వండి, మిర్రర్ అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ రోడ్ గమనించినట్లయితే, మీరు రోడ్డు మీద స్టార్టింగ్ పాయింట్ అక్కడ ఇది ఎల్లో లైన్ ఉంది. ఇప్పుడు ఇలా చూసినట్టయితే సైడ్ వ్యూ నుంచి నేను కిందకి దిగి చూపిస్తాను. సైడ్ వ్యూ నుంచి విండో డౌన్ చేసుకోండి. సైడ్ వ్యూ నుంచి చూస్తే మీ మిర్రర్ ఏమో అక్కడ ఉంది, ఈ లైన్ ఏమో ఇక్కడ ఉంది. మనం ఎప్పుడైనా కటింగ్స్ చేయాలంటే సపోజ్ ఫుల్ షార్ప్ లెఫ్ట్ తీసుకోవాలనుకోండి, స్ట్రీట్ కటింగ్స్ లెఫ్ట్ షార్ప్ లెఫ్ట్ తీసుకోవాలంటే ఈ మిర్రర్ ఇక్కడ లైన్ కిందకి రావాలి, రెండు మ్యాచ్ అవ్వాలి. సరే మ్యాచ్ చేయండి, మూవ్ చేయండి, నేను చెప్తాను. మూవ్ చేయండి, నేను చెప్తూ ఉంటాను. ఫస్ట్ గేర్ వేసుకొని బైటింగ్లో స్ట్రైట్గానే రండి, 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 స్టాప్. చూడండి, ఏ కార్కైనా సరే ఈ టైర్స్ దాటిని అంటే మిర్రర్ లైన్కి వచ్చేస్తుంది. కొంచెం మూవ్ చేయండి, జస్ట్ ఒక 1/2 feet మూవ్ అయ్యేలాగా చాలండి. చూడండి, టైర్స్ దాటిని మీకు ఇక్కడ ఇప్పుడు మిర్రర్ లైన్ మ్యాచ్ అయినట్టు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అలా అర్థమైంది కదా. ఇప్పుడు లెఫ్ట్ కటింగ్, షార్ప్ లెఫ్ట్ అంటే మొత్తం తిప్పేసేయండి. ఉన్న స్టీరింగ్ మొత్తం ఎంత తిరుగుతుంది? 1.5 తిప్పేసేయండి. తిప్పేసి నేను ఇలాగే ఉంటాను, నేనేమి చెప్పను, చిన్నగా మూవ్ చేసి కారు స్ట్రైట్ అవ్వగానే ఆపండి. చిన్నగా మూవ్ చేయండి, కారు అలా తిరిగేసి స్ట్రైట్గా అవ్వగానే స్టాప్ చేయండి క్లచ్ అండ్ బ్రేక్తో. ఓకే, స్టాప్. ఇప్పుడు చూడండి, కారు స్ట్రైట్ ఉంది. ఓకేనా? మీ కారు స్ట్రైట్ అయినట్టు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇక్కడికి వస్తుంది అనగా మీరు ఇక్కడ మీరు అంటే నేను చెప్పలేదు, మీరు చేయలేదు అనుకోండి, టైర్లు స్ట్రైట్ చేయాలి. అంటే మీరు తిప్పిన 1.5 స్ట్రైట్ చేయకపోతే పక్కనున్న స్కూటీ కొట్టేసుకుంటుంది. చూడండి, ఈ స్ట్రైట్ పొజిషన్కి వచ్చిన తర్వాత స్ట్రైట్ చేయకపోతే కొంచెం లేట్ చేసినా ఇక్కడికి వచ్చేస్తుంది. కరెక్ట్గా ఆ లైన్లో నుంచి కరెక్ట్ స్ట్రైట్ వచ్చింది చూడండి, స్ట్రైట్. మీకు ఒక ఐడియా వచ్చిందా? వచ్చింది. ఓకే, కెమెరా మౌంట్ చేసేద్దాం. కెమెరా మౌంట్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ కటింగ్స్ కొన్ని చేద్దాం. ఓకే, కరెక్ట్గా వచ్చింది చూసారు, అసలు ఎగ్జాక్ట్గా వచ్చింది. అవును, నేను స్టీరింగ్ తిప్పాలి, కొంచెం స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్ పొజిషన్కి వచ్చేసింది అన్నప్పుడు స్టీరింగ్ స్ట్రైట్ చేయాలి. దీని లోపల లేదు కాబట్టి మీకు చేపించలేదు, ఇప్పుడు చేపిస్తాను. ఇప్పుడు మనం లెఫ్ట్ కొన్ని కటింగ్స్, రైట్ కొన్ని కటింగ్స్ చేసేద్దాం. ఇక్కడ బండి అడ్డుగా ఉంది కాబట్టి మీరు కొంచెం తిప్పు, అంతే చాలు. ఫస్ట్ గేర్లో ఉందా, మూవ్ చేసేయండి. బ్రేక్ ఓపెన్. చూడండి, మీ ముందు ఏం అడ్డుగా లేనప్పుడు
వితౌట్ బ్రేక్ బైటింగ్ తెచ్చుకోవాలి. అంటే బ్రేక్ పట్టుకొని తీసుకురావసరం లేదు క్లచ్. మీ ముందు ఏమీ అడ్డు లేనప్పుడు ఇక బ్రేక్తో మనకు పని ఏంటి? మూవ్ చేయండి. ఆ బైటింగ్ యూజ్ చేసేది బ్రేక్తో ఓన్లీ ట్రాఫిక్స్లో మాత్రమే. లెఫ్ట్ ఇండికేటర్ వేసుకోండి. ఓకే, నేను కటింగ్ గురించి చెప్పా కానీ ఆ టైంలో క్లచ్ ఎంత యూజ్ చేయాలి, ఎక్సలేటర్ వాడాలా లేదా అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. లెఫ్ట్ ఇండికేటర్స్, లెఫ్ట్ మిర్రర్ చూసుకోండి, స్ట్రైట్ ఉండండి, క్లచ్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ సంద వస్తుంది చూడండి, కొంచెం స్లో చేయండి వెహికల్, 10కి స్లో అయింది, బ్రేక్ వదిలేసేయండి. ఈ మిర్రర్ పక్క స్ట్రీట్ మ్యాచ్ అవ్వాలి, తీసేయండి ఫుల్ కట్. మీరు బ్రేక్ అనవసరంగా వేసారు చూడండి. నేను ఇంకొకటి మెయిన్ మళ్ళీగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. స్పీడ్ బ్రేకర్ అంటే స్పీడ్ ని తగ్గించేది. బంప్, స్ట్రీట్ కటింగ్ అంటే కరువు, టర్నింగ్ కూడా స్పీడ్ బ్రేకరే. క్లచ్ లో లాగించమంటారు. బంప్ వచ్చినప్పుడు మనం దూరంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? దూరంగా ఉన్నప్పుడే క్లచ్ క్లోజ్, స్పీడ్ ని రెడ్యూస్ చేసుకుంటాం, ఆపం కార్ని. మీరు ఇప్పుడు ఆపేశారు, ఆపకూడదు. మీరు లెగ్ పక్కన పెట్టారు, అది చాలా రాంగ్. అలా ఉంచుకోవాలి. మూవ్ చేయండి. ఇప్పుడు మన కార్ స్పీడ్ ఏంటి? 0 అంటే గేర్. చూసారా, ఆపితే ఒక తప్పు చేస్తే జరుగుతూనే ఉంటాయి. మూవ్ చేయండి. ఓన్లీ బైటింగ్. లెఫ్ట్ మిర్రర్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, నేను చెప్తాను. స్టీరింగ్ కొంచెం తిప్పండి రైట్కి, మెల్లగా రైట్ తిప్పేసేయండి, స్ట్రైట్ చేసేయండి. మెల్లగా స్పీడ్ పెంచుకోండి. ఓకే, స్ట్రైట్ పెట్టుకొని ఓకే కంటిన్యూగా వెళ్ళొచ్చు. గేర్ రైట్ వెళ్ళొచ్చు, స్ట్రైట్, బైక్ గ్యాప్ ఉంచేసి మీరు వీలైనంత జరిగితే చాలు. కంటిన్యూ. సన్న స్ట్రీట్స్లో అయినా సరే మనం వీలైనంత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మెయింటైన్ అవ్వాలి. సారీ, నేనే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. కంపల్సరీగా మీరు కూడా సీట్ బెల్ట్స్ పెట్టుకోండి, మర్చిపోకండి. బజర్ రావడం అనేది మనకి చాలా సేఫ్టీ పాయింట్ అది. కంటిన్యూ. ఓకే, లెఫ్ట్ ఇండికేటర్ వేసుకోండి. బ్రేక్ వేయొద్దు, నేను ఏదైతే చెప్తాను అది. కంగారు అంత సడన్ గా చెప్పను నేను, కొంచెం ముందు ఉంటుంది ఎండ్ పాయింట్ లో. ఓకే, లెఫ్ట్ వెళ్తున్నాం కాబట్టి కొంచెం మిడిల్ లెఫ్ట్కి జరగండి, స్ట్రైట్ ఉంచుకోండి. స్ట్రైట్. లెఫ్ట్ లో చూడండి, అక్కడ ఆబ్జెక్ట్ ఏముంది, అక్కడ ఏదో దిమ్మ కట్టుంది, స్ట్రైట్ ఉండాలి. హారన్, నేను బ్రేక్ వేయొద్దు, ఫుల్ కట్ చేయండి. ఓకే, అలాగే మెల్లగా స్ట్రైట్ చేసేయండి, క్విక్గా స్ట్రైట్ చేయండి, వెళ్ళొచ్చు. క్లచ్ మొత్తం ఓపెన్ చేయకూడదు. ఎంత ఓపెన్ చేయాలి? బైటింగ్ ఓపెన్ చేసుకోవాలి. అది ఎండ్కి వెళ్ళండి, ఈ స్ట్రైట్ డెడ్ ఎండ్కి వెళ్ళిపోండి. డెడ్ ఎండ్. డెడ్ ఎండ్ లో లెఫ్ట్ తీసుకుందాం. ఇక్కడ ఏం చేయొచ్చు, మీరు సైడ్ ఇండికేటర్ వేయాలి ఫస్ట్. కంటిన్యూ. కుక్కలు చూడండి, హార్న్. ఓకే, క్లచ్ క్లోజ్. లిటిల్ బిట్ స్లో చేయండి, స్లో. ఇది నేరో కటింగ్, చాలా చిన్నగా ఉంచండి. కొంచెం రైట్కి జరగండి, స్ట్రైట్ పెట్టండి, కొంచెమే. ఎక్కువ తిప్పితే అటు కింద పడిపోతుంది. మిర్రర్ వచ్చిందా కూడా ఫుల్ కట్. అది మళ్ళీ మెల్లగా స్ట్రైట్ చేయండి, స్ట్రైట్. ఇప్పుడు రైట్ సిగ్నల్ చూడండి, క్లచ్ క్లోజ్. అంతే, వెరీ గుడ్. మెల్లగా స్ట్రైట్ చేయండి. క్లచ్ ఎక్కువ అవుతుంది. మీ మైనస్ ఏంటంటే క్లచ్ కొంచెం కారు మూమెంట్, స్ట్రీట్స్ లో అంత మూమెంట్ అవసరం లేదు మనకి. అతి చిన్న వేగమైన మూమెంట్ చాలు. ఇప్పుడు ఇట్లా మట్టుంది కదండి, దారిలో తొక్కిచ్చేయచ్చు. సెంటర్ పాయింట్ తొక్కించాలి. ఒక కార్నర్ తొక్కిస్తే ఏమవుతుంది అంటే అది తిరిగి మళ్ళీ మన కార్కే తగులుతుంది. అది హైట్ తక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎండ్లో ఏముంది, లెఫ్ట్ ఒకటే ఉంది, ఇండికేటర్ వేయండి. అది క్లచ్ క్లోజ్, స్లో చేసుకోండి. లెఫ్ట్ మిర్రర్ చెక్ చేయండి, కొంచెం స్లో చేయండి, తీసేయండి ఫుల్ కట్. మెల్లగా స్ట్రైట్ చేసుకోండి. ఓకే, స్లోగా. ఓకే, స్ట్రైట్ చేయండి, కొంచెం లెఫ్ట్కి వచ్చి స్ట్రైట్ చేయండి. క్లచ్ క్లోజ్. రైట్ ఇండికేటర్, కొంచెం రైట్ జరగండి, చెట్టు ఉంది ఇక్కడ. వెరీ గుడ్, చేసేయండి. చూసారు ఎంత సన్నగా ఉన్నాయి ఎక్కడ సందులు, చాలా చెట్టు కొమ్మలు తగులుతున్నాయి. కాకపోతే ఏంటంటే అవి గీతలు పడేలా లేవు, అందుకని నేను కొంచెం తగిలినా కానీ
పర్లేదు అనుకొని తీసుకొచ్చాను లెఫ్ట్. అంటే ఇంత నేరో కటింగ్స్ మీతో నేను చేయించాను అనుకోండి. అవును, పెద్ద వాటిలో మీరు ఈజీగా చేస్తారు. లెఫ్ట్ మిర్రర్ చెక్ చేయండి, క్లచ్ క్లోజ్. మీరు అర్థం చేసుకోండి, స్ట్రీట్స్ లో మనకు స్పీడ్ అవసరం లేదు, వెళ్ళిపోయింది. చూడండి వచ్చేసాం కటింగ్. మీరు కటింగ్ చెయ్యాలి త్వరగా, మీరు ముందుకు వెళ్ళిపోకూడదు. కుక్క వచ్చిందండి అందుకని. కుక్కలు వెళ్ళిపోతాయి, హార్న్ కొడితే కుక్కలు వెళ్ళిపోతాయి. స్లో కటింగ్ చేసేయండి స్ట్రైట్ క్విక్ గా. అది మనం స్ట్రీట్ కటింగ్ తిప్పడం ఎంత ఇంపార్టెంట్, మళ్ళీ క్విక్ గా స్ట్రైట్ చేయాలి, అదే మెయిన్ పాయింట్. క్విక్ గా స్ట్రైట్ చేయకపోతే తిరగడానికి తిరుగుతుంది కానీ స్ట్రైట్ అవ్వకపోతే ఇందాక స్కూటీ తగిలేది. నేను ఇప్పుడు చాలా క్లియర్ గా కట్ కొట్టాను, నాకు అది అర్థమవుతుంది. నేను స్ట్రైట్ చూడండి ఇప్పుడు నిద్రపోతుంది, ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. హార్న్ ఇవ్వండి. ఇందాక అన్ని కుక్కలేమో మామూలుగా ఉన్నాయి, ఎలా అయినా వెళ్ళిపోతాయి. మీరు గుర్తుంచుకోండి, కుక్క మన కార్ని చూసింది అంటే దగ్గరికి రావడం, అది ఎలా అయినా తప్పించుకుంటది, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది చూడకపోతేనే ప్రాబ్లం. రైట్ వెళ్తారా లెఫ్ట్ వెళ్తారా? ఇక్కడ నేనా రైట్ వెళ్తా. వెళ్ళండి, రైట్ ఇండికేటర్ వేసేయండి. అక్కడ బైక్ ఉంది కదా, మీరు కొంచెం వైడ్ తీసుకోండి చాలు. కొంచెం స్ట్రైట్ వెళ్ళి ఎప్పుడైతే అది మ్యాచ్ అవుతుందో అప్పుడు తిప్పేసేయండి, అంతే. మూవ్ చేయండి మెల్లగా. ఇప్పుడు ఎందుకు ఇంత స్పీడ్ జర్క్ వచ్చింది చెప్పండి? క్లచ్ ఎక్కువ వదులుతున్నారు మీరు. అసలు ఈ టర్నింగ్ ఎక్సలేటర్ ఏమన్నా అవసరం ఉంటుందా? మీ కాలు ఎక్కడ దగ్గర ఉండాలి, నాది యాక్సిలరేటర్ మీద ఉంది. అది అంటే ఎక్సలేటర్ అవసరం ఉండదు అనుకున్న ప్రతిసారి మీ కాలు ఖాళీగా ఉంది. ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నప్పుడల్లా బ్రేక్ దగ్గర ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్, ఓకే. మిర్రర్ క్లచ్ క్లోజ్ చూసుకోండి. ఆ రోడ్ ఎడ్జి మిర్రర్ మ్యాచ్ అయినాకే తిప్పండి. ఇప్పుడు కనిపిస్తుంది అంతే. లైట్ మూమెంట్ క్లచ్ చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో. స్ట్రైట్ వచ్చేసింది. ఇక్కడ మీకు మెయిన్ వచ్చేసేయండి, పర్లేదు వచ్చేసేయండి, వచ్చేయండి మిడిల్కి ఉన్నాం. మనం రైట్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు. అంటే మనం ఏదన్నా పెద్ద ఆబ్జెక్ట్ ఉంటే తప్ప మనం ఎప్పుడైనా కీప్ లెఫ్ట్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇందాక మనం ఎండ్ పాయింట్ తీసుకెళ్ళి ఆపాం కదా, ఆ లైన్ ఇటు లెఫ్ట్కి వెళ్ళేటట్టు, అలా ఆపండి. తీసుకెళ్ళి లెఫ్ట్ చేద్దాం అనుకునే ఆపండి, వెళ్ళండి. కరెక్ట్గా లైన్ మిర్రర్ అక్కడ స్లోప్ ఉంది కదా, మీరు బైటింగ్ పెడితేనే ముందుకు వెళ్తారు, లేదంటే వెళ్ళదు. బ్రేక్తో నీడ్ లేదండి, కరెక్ట్ లైన్ మీద ఆపండి. ఇప్పుడు ఫుల్ కొంచెం మిర్రర్ ని ఆపమంటున్నారా? మన స్ట్రీట్ కటింగ్ చేయడానికి లెఫ్ట్ కి ఎక్కువ వెళ్ళిపోయారు. అవునా? జర్క్ వచ్చింది కార్, మీరు క్లచ్ జర్క్ వచ్చింది, క్లచ్ క్లచ్ ఎక్కువ వెళ్తున్నారు. బ్రేక్ మీద కాల్ తీసేయండి, డౌన్ ఉంది కదా వెనక్కి, అదే జరుగుతుంది. ఓకే. జరగకపోతే మనం కొంచెం జరుగుతుందా. రివర్స్ గేర్ వేసుకోండి. మీరు కాలు ఇప్పుడు వెనక్కి పెట్టొద్దు, అది బ్రేక్ టచ్ లో ఉంచాలి. కొంచెం క్లచ్ ఓపెన్ చేయండి, స్టాప్. అదే వెళ్ళిపోతుంది. అయ్యో నేనేమన్నాను? నేను నా నోట్లోంచి ఏం వర్డ్ వచ్చింది చెప్పండి? క్లచ్ ఓపెన్ చేయండి అన్నారు. దాని తర్వాత స్టాప్ అన్నారా? స్టాప్ వినపడలేదు అన్నారు. స్టాప్ అంటే క్లచ్ అండ్ బ్రేక్ రెండు యూజ్ చేయాలి. ఓకే. ఫస్ట్ గేర్ వేసుకోండి. ఈ ప్రాక్టీస్ మొత్తంలో మీరు ఫాలో అవ్వాల్సింది నా వాయిస్ మెయిన్ గా. ఓకే. నా వాయిస్ కమాండ్ అనమాట. వెళ్ళండి, కరెక్ట్గా మిర్రర్ లైన్ మ్యాచ్ చేయండి. అది. ఇప్పుడు మీరు ఫుల్ లెఫ్ట్ కట్ చేస్తే షార్ప్ లెఫ్ట్ వెళ్ళిపోతాం. అదే ఫుల్ రైట్ కట్ చేస్తే రైట్ వెళ్తాం. కానీ మనం రోడ్ లో ఎట్ సైడ్ డ్రైవ్ చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవ్ చేయాలి. ఇదైతే కరెక్ట్. షార్ప్ లెఫ్ట్ తిరగాలంటేనేమో ఫుల్ కట్ చేయాలి. అదే రైట్ తిరగాలంటేనేమో దానికే నేను చెప్తానన్న 4 ఫింగర్ రూల్ అనేది దానికి. ఓకే, దానికోసం. ఓకే, ఇప్పుడు మనం అన్ని లెఫ్ట్ కటింగ్ చేసాం కదా, కొన్ని రైట్ కటింగ్ చేద్దాము. దాంతో ఈ స్ట్రీట్ కటింగ్స్ ఆపేద్దాం ఈ వీడియోలో. ఇప్పటికే లెంత్ అయిపోయింది. నెక్స్ట్ 4 ఫింగర్ రూల్ గురించి ఒక 5-6 మినిట్స్ క్లియర్ గా చెప్తాను. సరే. ఓకే, లెఫ్ట్ ఫుల్ లెఫ్ట్ కట్ చేసుకొని లెఫ్ట్ వెళ్ళిపోండి. ఓకే, కంటిన్యూ. స్టీరింగ్ కొంచెం అడ్జస్ట్మెంట్ వచ్చింది, మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి. ఓకే, కంటిన్యూ. ఆ విండో కూడా క్లోజ్ చేసేయండి. ఆటో డ్రైవర్ సైడ్ విండో
అంతే. నేను కెమెరా తీసి చేత్తో హోల్డ్ చేస్తాను. హోల్డ్ చేసి మీరు లెఫ్ట్ అండ్ రైట్ కటింగ్స్ కొంచెం రికార్డ్ చేస్తాను. ఓకే సార్. స్ట్రైట్ వెళ్ళిపోండి. ఓకే, కరెక్ట్గా 25 దగ్గర వేసారు. కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. థర్డ్ గేర్ ఎంగేజ్ చేశారు. కంటిన్యూ. చక్కగా లైన్ ఉంది చూడండి. లైన్ ఫాలో చేసుకుంటూ లెఫ్ట్ జడ్జిమెంట్, రైట్ జడ్జిమెంట్ కోసం గణేష్ విగ్రహం, లెఫ్ట్ జడ్జిమెంట్ కోసం ఇక్కడ మనం సెంటర్లో పెట్టుకున్నాం పేపర్, దాన్ని మ్యాచ్ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోండి. అతను మన స్టూడెంట్, ఆయన హారన్ ఇవ్వండి, చూస్తాడేమో చూద్దాం. ఓకే, ఆయన స్పెట్స్ పెట్టుకోలేదు అందుకని గుర్తుపట్టలేదు. ఇంకొకటి ఆయన మొబైల్ చూసుకుంటున్నారు. ఓకే, ఆయనకి స్పెట్స్ ఉంటాయి. ఇదే ఆయన అపార్ట్మెంట్. ఇక్కడ కొత్త కార్ తీసుకున్నారు ఆయన, టాటా పంచ్. ఓకే, హారన్లో క్లచ్ క్లోజ్ చేయండి, స్టాప్ చేయండి స్లోగా. ఓకే, గేర్ 1 స్టాప్ అయిపోయింది కాబట్టి గేర్ 1 హాఫ్ క్లచ్, బ్రేక్ అవసరం లేదు. అంతే, కంటిన్యూ. స్టాప్ అయింది కాబట్టే మనం గేర్ 1 వేసాం. ఓకే, ఇక్కడ రైట్ సిగ్నల్, ఇక్కడ చూడండి క్లచ్ క్లోజ్ చేయండి, స్ట్రైట్ వస్తుంది. రైట్ స్లో అవ్వాలి. మీరు వేసిన ఇండికేటర్ వాళ్ళు చూస్తారు. ముందు కూడా బైక్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రైట్ లోకి తిరగాలి. ఈసారి ఈ ఎడ్జ్ లైన్ మిర్రర్ మ్యాచ్ అయిన తర్వాత 1 తిప్పండి చాలు, బైక్లో వెళ్ళాలి. ఇక్కడ స్టాప్ చేయండి. అది ఇప్పుడు చూడండి, మిర్రర్ ఆ లైన్ మ్యాచ్ అయినాయి. ఇప్పుడు 1 తిప్పండి, అంటే మధ్యలో ఒక అడిషనల్ లైన్ ఉంది కాబట్టి స్టీరింగ్ 1 చాలు, మూవ్ చేయండి. ఏ గేర్లో మూవ్ చేయాలి? మిస్ అవుతున్నారు. అది మూవ్ చేయండి. కరెక్ట్గా లైన్ మిర్రర్ మ్యాచ్ అయింది, మూవ్ చేయండి. ఇంకా తిప్పొద్దు. 1 అన్నా అంటే 1. అది స్ట్రైట్ పెట్టండి. అది కొంచెం తిప్పారు ఎందుకంటే బైక్ ఉంది. నేనే చెప్దాం అనుకున్నాను, మీరే తిప్పారు. మూవ్ చేయండి. కొంచెం డ్రైవింగ్ చేయడం వల్ల అర్థమవుతుంది, మెల్లమెల్లగా కొంచెం తెలుస్తాయి తగులుతుందా లేదా అనేది, కొంచెం అర్థమవుతూ ఉంటది. మీరు మన ఒక 2 క్లాసుల క్రితం కూడా కొంచెం ఉంటే తిప్పండి అని చెప్పారు. కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. గేర్ మార్చండి, జర్క్లు వస్తుంది వెహికల్. ఓకే, కంటిన్యూ. చూడండి, అదే కనుక లెఫ్ట్ లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే, ఇప్పుడు దాకా నేను చెప్పిన కటింగ్ లెఫ్ట్ లో ఆబ్జెక్ట్స్ ఏమీ లేవు. స్లోగా వెళ్ళండి కొంచెం. లెఫ్ట్ లో ఆబ్జెక్ట్ ఏదన్నా ఉంటే, లెఫ్ట్ ఇక్కడ మనం తిప్పేటప్పుడు కార్నర్ లో ఆబ్జెక్ట్ ఏదన్నా ఉందనుకోండి, కొంచెం రైట్ సైడ్ వైడ్ కి వెళ్ళాలన్నమాట. స్లో చేయండి. లెఫ్ట్ ఇండికేటర్, హారన్, బ్రేక్ వేయొద్దు. ఇంకా ఈ లెఫ్ట్ తిరుగుదాం. కార్నర్ లో స్కూటీ ఉంచండి, కొంచెం రైట్ కి జరగండి చాలు, స్ట్రైట్ పెట్టండి. లెఫ్ట్ కి కొట్టేయండి, ఫుల్ కట్ కొట్టేయండి. అది మెల్లగా స్ట్రైట్ చేసేసుకోండి. అది చూడండి, వెహికల్ కి గ్యాప్ వచ్చింది, స్ట్రైట్ వచ్చేసాం, వెళ్ళిపోండి. ఈ రోడ్ ఎండ్ పాయింట్ లో రైట్ తీసుకోండి. ఈ మధ్యలో అపార్ట్మెంట్ ఉంది చూసారా, గేట్ ఓపెన్ ఉంది, హార్న్ ఇవ్వండి. అంటే పబ్లిక్ ఎక్కువ మంది వస్తారు, అక్కడ ఒక 20 ఇల్లు ఉంటాయి, ఎవరో ఒకళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే, ఎండ్ లో రైట్, ఆ డాగ్ దగ్గర రైట్, ఎండ్ లో రైట్, ఎండ్ లో రైట్. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నాను, మీరు ఇండికేటర్ వేయట్లేదని. క్లచ్ క్లోజ్ చేసి వెహికల్ ని స్లో చేయండి. కరెక్ట్ గా మిర్రర్ లైన్ మ్యాచ్ అయింది, కొట్టేయండి. అది మళ్ళీ క్విక్ గా ఎగ్జాక్ట్ గా వచ్చింది. ఈసారి కరెక్ట్ వచ్చింది. ఇక్కడ కూడా రైట్, ఇక్కడ అప్ ఉంది చూసారా, మీరు కొంచెం మూమెంట్ ఎక్కువ ఉండి, లేదంటే ఫస్ట్ గేర్ లో వేసుకోండి. అప్ మూమెంట్, హార్న్ ఎక్కువ, అంతే. వెరీ గుడ్. మళ్ళీ రైట్, ఆటో దాటాక మళ్ళీ రైట్. ఈసారి చూడండి, ఇప్పుడు మనం ఉన్నది రోడ్డు కొంచెం వైడ్ గా ఉంది. ఓకే, ఆ కార్ దగ్గర ఉంటది రైట్. మనం ఎంటర్ అయ్యే రోడ్డు కూడా వైడ్ ఉంది. ఈ రోడ్డు మిడిల్ లో ఉండండి మీరు. ఇక్కడ 1.5 తిప్పొద్దు, 1 తిప్పితే చాలు, పెద్ద రోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎగ్జాక్ట్ గా కుక్క పిల్లని జాగ్రత్త అండి, స్లో చేయండి, హార్న్ ఇవ్వండి ఎక్కువ,
మూవ్ చేయండి. కుక్క పిల్ల ఉంది. అవును. ఓకే, స్ట్రైట్ చేసుకోండి. మిర్రర్లో చూసుకోండి, కుక్క పిల్ల సేఫ్. ఓకే, మూవ్ చేసేయండి. కార్ స్టాప్ అయింది కాబట్టి గేర్ 1 మూవ్ చేయండి. ఓకే, కెమెరా మళ్ళీ మౌంట్ చేస్తాను. ఓకే. ఈ మౌంట్ చేసిన ప్రతిసారి వీడియోని మనం ఫ్లిప్ చేయాలి. ఓకే, రైట్ ఇండికేటర్ వేయండి. ఇక్కడ కమింగ్ రైట్ కార్ ఉంది కదా, కొంచెం ఏం చేయాలి మనం, ఇక్కడ వైడ్ తీసుకోండి. స్టీరింగ్ నా వైపుకి. ఎస్, చాలు, కొంచెమే స్ట్రైట్ ఉంచుకొని. అక్కడ పర్సన్ ఉన్నారు, ఇటు సైడ్ అడ్డున్నా అటు సైడ్ అడ్డున్నా వైడ్ తీసుకోవాలి. కొడేయండి ఫుల్ కట్. స్ట్రైట్ చేసుకోండి. నేను ఒక పాయింట్ చెప్పాను, మీరు నోటీస్ చేసినట్లేరు, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మీరు నోటీస్ చేసినా కానీ ఇంకోసారి చెప్తాను. మనం స్ట్రీట్ కటింగ్స్ చేసేటప్పుడు, సందులోకి తిరిగేటప్పుడు, లెఫ్ట్ సైడ్ తిరిగేటప్పుడు లెఫ్ట్ కార్నర్ లో ఏదన్నా అడ్డుగా ఉంటే ఏముంటాయి? పిల్లర్, కింద డ్రైనేజీ, ఏదన్నా వాల్స్, ప్రహరీ గోడలు. అలాగే అటు సైడ్ మనం ఎంటర్ అయ్యే రోడ్డుకి రైట్ సైడ్ ఏదన్నా అడ్డున్నా కానీ వైడే తీసుకోవాలి మనం. సో ఇక్కడ లెఫ్ట్ చిన్న కటింగ్ కదా, చూడండి ఎంత నేరోగా ఉందో, కొంచెం వైడ్ తీసుకోండి అంతే. తీసుకొని ఈ మిర్రర్ అయితే కరెక్ట్ మ్యాచ్ కొట్టేయండి. అట్లా మిర్రర్ అయితే సేమే, చిన్న రోడ్లకు కానీ కార్నర్స్లో ఏమైనా ఉంటే వైడ్ తీసుకోవాలి. ఓకేనా? మీరే తిప్పుతున్నారు ఆల్మోస్ట్. ఓకే, తిప్పేసేయండి. ఇక్కడ మిడిల్లో లెఫ్ట్ తీసుకోండి. అక్కడ లెఫ్ట్ తీసుకోవాలంటే మీరు ఇక్కడే మిర్రర్లో చూసుకోవాలి. అండ్ ఫస్ట్ మర్చిపోతున్నారు, మళ్ళీ చెట్టు ఉంది, కొంచెం జరగండి. ఇండికేట్ చెయ్యాలి. ఇండికేటర్ అండ్ హార్న్. ఇటు ఆపోజిట్ చూడాలి, ఇటు చూడాలి. చూడాలంటే టైం సరిపోవట్లేదు కదా, దేనికంటే మీరు కొంచెం స్పీడ్ వచ్చారు. ఈ టర్నింగ్ కొంచెం స్లో చేసుకుంటే ఇలా అటు ఇటు తిరిగినాక కార్ కదలదు, సెట్ అవుతుంది. ఓకేనా? స్ట్రీట్ కటింగ్స్ అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా?